తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో వంగ రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావన్నట్లు తయారైంది. చేతికొచ్చిన పంట అమ్మితే వాటిని కోసిన కూలి కూడా దక్కడం లేదు. ఎక్కడికక్కడ పంట దున్నేయటం, అదంతా కాలువలో పారేయటం తప్ప చేసేదేమీ లేదని బాధపడుతున్నారు. ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నామని చెప్పే ప్రభుత్వం తమను కష్టాలు ఆదుకోవాలని వంగ రైతులు కోరుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంత రైతులు ఉద్యానవన పంటల మీద ఆధారపడక తప్పడం లేదు. ఎకరాకు 75 నుంచి 80 వేల పెట్టుబడి పెట్టిన వంగ రైతులకు ఇప్పుడు వంకాయలు కిలో ₹2 మించి ధర పలకటం లేదు. నల్లజర్ల మండలంలో 4-5 ఊళ్లలో ఇదే పరిస్థితి కనపడుతోంది. మార్కెట్లో అమ్మటానికి తీసుకువెళితే కనీసం వంకాయలు కోసిన కూలి ఖర్చులు కూడా రావడం లేదు. నల్లజర్ల మండలం తెలిచెర్ల గ్రామం అండి. మేము ఈ చిన్నప్పటి నుంచి ఈ పొలం మీద ఆధారపడి బతుకుతున్నామండి. ఈ కూరగాయలు వేసి ప్రతి ఏటా పర్లేదని బాగానే ఉండేది. ఈ సంవత్సరం మట్టికి ఈ కూరగాయలు పంట ఎకరం వేసామండి. ఇప్పుడు దగ్గర 75,000 నుంచి 80,000 పెట్టుబడి పెట్టామండి. ఈ కూరగాయలు ధర లేక కిలో ₹2 పడిపోయిందండి. కోస్తాకేమో కూలీలకి ఇస్తా కూడా డబ్బులు రావట్లేదండి. చేసేదేమీ లేక వంకాయలు రోడ్డు మీదనే పారబోసి వెళ్తున్నారు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో నీలం వంకాయల ధర కూడా ₹3 మాత్రమే పలకడంతో చేసేదేమీ లేక నీలం వంగ తోటలు కూడా దున్నేయాలనే రైతులు నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఆదుకుంటుందేమోనని ఈ రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కనీసం బ్యాగ్ 70 కేజీలు బ్యాగ్ కడితే అండి బ్యాగ్ ₹200 కూడా కొనటం లేదు. దాని మీద ఇంకా ప్రాణం ఇసుకొచ్చి ఇంకా నరికి పాడేసి పక్కన పంటకాలలో పాడేస్తున్నామండి. గత గవర్నమెంట్ మా అంది దయించి ఇలాంటి రైతులు చాలామంది ఉన్నామండి. మా ఊరంతా ఈ కూరగాయల పంటల మీద ఆధారపడి బతుకుద్ది. ఈ వంకాయలకి రేట్ లేకపోవడంతో ప్రతి రైతు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారండి. మా అంది దయించి కదంత గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. ఉద్యాన పంటలకు ప్రోత్సాహం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఎంతో కష్టపడి పండించినా కనీసం ఖర్చులు కూడా రావటం లేదని రైతులు చెబుతున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గాని, మార్కెట్ యార్డ్ గాని ఈ పరిస్థితి మీద నోరు మెదపకపోవటం రైతులను మరింత బాధిస్తోంది. నంద్యాల జిల్లా రుద్రవరం